ప్రణయ ఫలితం 12వ భాగం. గుణసాగర్ చైతన్యరహితమైన సన్యాసి తల మీద తన చేతిలో ఉన్న తాళం చెవితో గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు సన్యాసి తల చిట్లి 2 ముక్కలుగా విడిపోయింది. రాజకుమారుడు ఆలస్యం చేయకుండా తనకు మేనక ఇచ్చిన పుస్తకాన్ని సన్యాసి తలలో ఉంచి చిట్లిపోయిన శిరోభాగాలు రెండింటినీ తిరిగి దగ్గరకు నొక్కాడు. అతనలా చేయగానే సన్యాసి శరీరం కరిగి ద్రవంగా మారి భవనం లోపలి వైపుకు ప్రవహించడం మొదలుపెట్టింది. గురుసాగర్ తంత్రవేత్త చేయి పట్టుకొని ఆ ద్రవం ప్రవహిస్తున్న వైపు నడవడం ప్రారంభించాడు. ద్రవం మెరక పల్లాలను లెక్క చేయకుండా పోతూ అక్కడక్కడ కొంతసేపు నిలుస్తూ మళ్ళీ ప్రయాణిస్తూ చివరకు విఘ్నేశ్వరుని విగ్రహం ఉన్న చోటుకు చేరుకుంది. తంత్రవేత్త ఆ విగ్రహాన్ని చూస్తూ, రాజకుమారా, విగ్రహం సరిగా మీరు చెప్పిన విధంగానే ఉంది. ఏనుగు చెవులకు బదులు ఎలుక చెవులు ఉంచి ఇలా విరుద్ధ రూపాన్నెందుకు తయారు చేశారో అన్నాడు. ఆచార్య, ఈ తాంత్రిక భవన రహస్యాలన్నీ ఒకదానితో మరొకటి పూర్తి సంబంధం కలిగి ఉన్నాయి. సన్యాసి తల చిట్లగొట్టి ఆ పుస్తకం అతని తలలో ఇమర్చకపోతే మనం ఇక్కడకు రాలేం. అలానే వికృతంగా కనపడుతున్న ఆ చెవులు కోసి సంగీత చావడిలోకి వెళ్ళే మార్గం తెలుసుకోవాలి. అయితే 2 చెవులు ఒకేసారి నేల మీద పడేలా నరకాలి. అలా కాకుండా ఒక చెవి నేల మీద పడేటప్పటికీ రెండవ చెవి నరకలేకపోతే మనకు ఎటూ వెళ్ళడానికి దారి కనిపించదు. ఇక్కడే మగ్గి మరణించాలి అన్నాడు గుణసాగర్. తంత్రవేత్త కాసేపు ఆలోచించి, రాజకుమారా, ఒక చెవి పైకి నరికి రెండవ దానిని కిందకు నరకండి అన్నాడు. గుణసాగర్కు కూడా అదే ఊహ కలిగింది. అతను వెంటనే మేనక ఇచ్చిన కత్తిని ఉపయోగించి కుడి చెవిని పైకి నరికి ఎడమ చెవిని కిందకు నరికాడు. కుడి చెవి కాసేపు గాలిలో ఆడి కిందకు పడుతుండగా ఎడమ చెవి తెగటం, 2 చెవులు ఒకేసారి నేల మీద పడటం జరిగింది. మేనక పూజా వస్తువులు పట్టుకొని అప్పుడే అక్కడకు వచ్చింది. ఆమె గుణసాగర్ చేసిన పని చూసి విలపిస్తూ నేల మీద పడి ఉన్న చెవులను తీసి కళ్ళకద్దుకొని, రాజకుమారా, ఎంత పొరపాటు చేశారు. ఈ విగ్రహం మీకేమి చెరుపు కలిగించింది అంది. నా పొరపాట్లను ఎంచడానికి సాహసించిన నీకు ముందు ప్రాయశ్చిత్తం చేయాలి. నా ఎదుటకు వచ్చి నిలబడు అన్నాడు గుణసాగర్ మేనక వైపు తీక్షణంగా చూస్తూ. మేనక నెమ్మదిగా గుణసాగర్ దగ్గరకు వచ్చి నిలిచింది. ఆమె శరీరం భయంతో వణుకుతూ ఉంది. చేతిలో ఉన్న చెవులు కదులుతున్నాయి. కదులుతున్న చెవులను ఆమె అదిమి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. మేనక, ఆ చెవులను నువ్వు తెచ్చిన పూజా వస్తువులున్న పళ్ళెంలో పడవేయ్ అన్నాడు గుణసాగర్. మేనక ఒకసారి గుణసాగర్ కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళు చింత నిప్పుల్లా కనబడుతున్నాయి. ఆమె ఆ కళ్ళల్లోకి ఎక్కువసేపు చూడలేక తల దించుకుంది. కానీ చెవులింకా ఆమె చేతిలోనే ఉన్నాయి. ఆమె వాటిని పూజా వస్తువుల్లో కలపడానికి ఇష్టపడడం లేదని గుణసాగర్ తెలుసుకున్నాడు. అతను ఆమెను పరికించి చూస్తూ, మేనక, నా కోపానికి గురి కావద్దు. నువ్విచ్చిన పుస్తకంలోని ప్రతి అక్షరం నాకు జ్ఞాపకం ఉంది. ఇక్కడ నుండి నువ్వా చెవులతో పారిపోదలిస్తే నీ శరీరం తగలబడిపోతుంది. అస్త్రశస్త్రాలతో నిమిత్తం లేకుండా ఇక్కడ నిలిచిన ఈ ద్రవాన్ని నీ మీద చిలకరిస్తే చాలు, నువ్వు అంతమైపోతావు అన్నాడు. గుణసాగర్ అన్న చివరి మాటలు వినడంతో మేనక ఆలస్యం చేయకుండా తన చేతిలో ఉన్న విఘ్నేశ్వరుని చెవుల్ని పూజా వస్తువుల్లో విడిచిపెట్టి దూరంగా తొలగి నిలబడింది. అంతలోనే పూజా వస్తువులు చిటపటలాడ్డం ప్రారంభించాయి. దాంతోపాటు ఒక్కొక్క వస్తువు పైకెగిరి అక్కడ మడుగు కట్టిన ద్రవంలో పడసాగింది. క్రమంగా ద్రవం చిక్కబడుతూ గడ్డ కట్టడం మొదలుపెట్టింది. రాజకుమారుడు, తంత్రవేత్త రెప్పలు వాల్చకుండా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. పూజా వస్తువులన్నీ పూర్తిగా ద్రవంలో పడ్డంతో గడ్డగట్టిన స్థలంలో పెద్ద ప్రేలుడు సంభవించింది. దానితో పాటు కొంచెం పొగ కూడా లేచి ఆ ప్రదేశాన్ని మబ్బులా కప్పివేసింది. 2 నిమిషాలు గడిచాయి. పొగ అంతరించింది. పేలుడు కలిగిన ప్రదేశంలో క్రిందకు మెట్లు కనబడుతున్నాయి. రాజకుమారుడు మేనకను చూస్తూ, మనం సంగీత చావడిలోకి వెళ్ళాలి, నువ్వు మందు నడు అన్నాడు. మేనక గుణసాగర్కు నమస్కరించి ఒక్కొక్క మెట్టు మీద కాలు వేస్తూ కిందకు దిగసాగింది. రాజకుమారుడు, తంత్రవేత్త ఆమెను అనుసరిస్తున్నారు. ఎక్కడికక్కడే ఎన్నో మార్గాలు కనబడుతున్నాయి. అయినా మేనక మాత్రం ఏ విధమైన సంకోచం లేకుండా అతి చురుగ్గా ముందుకు నడిచిపోతుంది. రాజకుమారుడు, తంత్రవేత్త ఆమెను విడిచిపెట్టకుండా అంటిపెట్టుకు నడుస్తున్నారు. కొంతసేపటికి అందరూ ఒకచోట ఆగారు. అది పెద్ద హాలు. హాలు నిండా తివాచీలు పరిచి ఉన్నాయి.
రెండు వైపులా ఆసనాలు అమర్చి ఉన్నాయి. ఎదురుగా అపురూపమైన రత్నసింహాసనం కనబడుతూ ఉంది. మేనక రాజకుమారుని వైపు తిరిగి వినయంగా నమస్కరించి సింహాసనాన్ని చూపిస్తూ, ప్రభు, ఆ సింహాసనం ఈ తాంత్రిక భవనపు అధికారిది. దాన్ని అధిష్ఠించే అధికారం మీకు లేదు అంది. ఆ అధికారిని నేనే అంటూ గుణసాగర్ ఏమీ సంకోచించకుండా వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. తంత్రవేత్త అతని ప్రక్కకు వెళ్ళి నిలబడ్డాడు. అంతలో బయట పెద్ద కోలాహలం వినపడింది. మరుక్షణంలో ఆజానుబాహుడైన స్థూలకాయుడొకడు గండ్రగొడ్డలి చేతబట్టి హుంకరిస్తూ హాల్లో ప్రవేశించాడు. అతను గుణసాగర్ మీదకు వస్తూ, ఈ సింహాసనం మీద కూర్చునే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? మా ప్రభువు స్థానాన్ని ఆక్రమించడానికి సాహసించినందుకు ఫలితం ఇప్పుడే అనుభవిస్తావు అని గండ్రగొడ్డలి పైకెత్తాడు. గుణసాగర్ కొంచెం కూడా చలించలేదు. నేనే మీ ప్రభువును, కాదంటే నా శక్తిని చూడు అన్నాడు సింహాసనం నుంచి లేవకుండా. స్థూలకాయుడు రాజకుమారునితో పోరాడడానికి సిద్ధంగా నిలిచాడు. అతని చేతిలో ఉన్న గండ్రగొడ్డలి రక్తదాహంతో తప్పించిపోతూ ఉంది. రాజకుమారుడు కత్తి చేతబట్టి అతని ముందుకు వచ్చాడు. క్షణకాలం ఒకరికొకరు తీవ్రంగా చూసుకున్నారు. మరుక్షణంలో ఆయుధాలు ఢీకొన్నాయి. స్థూలకాయుడు మదించిన ఏనుగులా పోరాడుతున్నాడు. రాజకుమారుడు సింహం పిల్లల్లా లంఘిస్తూ అతన్ని పరాజితుని చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. తంత్రవేత్త, మేనక ఆ ఉభయుల పోరాటాన్ని తిలకిస్తూ ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. స్థూలకాయుడు గండ్రగొడ్డలిని బలంగా రాజకుమారుని మీదకు విసిరాడు. రాజకుమారుడు ఆ వేటు నుంచి తప్పించుకోవడమే కాకుండా అదే సమయంలో స్థూలకాయుని చేతిలో ఉన్న గండ్రగొడ్డలిని దూరంగా పడేలా విసిరి కొట్టాడు. నిరాయుధుడైన స్థూలకాయుడు రాజకుమారుని శరణు కోరి, ప్రభు, ఈ సింహాసనం మీకోసమే ఏర్పాటు చేయబడింది. తెలియక ఎదిరించాను, మన్నించండి అన్నాడు. తంత్రవేత్త, మేనక రాజకుమారుని విజయానికి చాలా సంతోషించారు. రాజకుమారుడు తిరిగి సింహాసనం మీద కూర్చొని స్థూలకాయుని చూసి, సంగీత కాలక్షేపం చెయ్యాలని ఉంది, తగిన ఏర్పాటు చెయ్యి అన్నాడు. స్థూలకాయుడు రాజకుమారునికి నమస్కరించి ప్రక్కగా గోడకు వేలాడుతున్న గంటను ఒకసారి కొట్టాడు. గాయకులు వచ్చి రాజకుమారుని ఎదురుగా తివాచి మీద కూర్చున్నారు. వారిలో 2 మగవాళ్ళు, 2 ఆడవాళ్లు ఉన్నారు. వారి వెనకనే వాయిద్య బృందం వచ్చి కూర్చుంది. రాజకుమారుడు ఆజ్ఞాపించగానే గాయకులు గానం చేయడంలో తమ శక్తినంతా చూపిస్తూ అతని మెప్పును సంపాదించడానికి తాపత్రయపడసాగారు. వాయిద్య బృందం కూడా అంతే పట్టుదలగా పనిచేస్తూ ఉంది. మధుర గానాన్ని మైమరచి వింటున్న రాజకుమారుడు అకస్మాత్తుగా సింహాసనం నుంచి లేచి నిలబడ్డాడు. రాజకుమారుడు నిలబడడంతో గాయకులు గానం చేయడం మాని అనుమానాశ్చర్యాలతో అతని ముఖంలోకి చూస్తూ ఉండిపోయారు. రాజకుమారుని దృష్టి వాయిద్య బృందం మీద ఉంది. ఆ బృందంలో ఒక బాలిక మురళి వాయిస్తుంది. అతను ఆ బాలికను చేతితో సైగ చేసి పిలిచాడు. ఆమె భయపడుతూ నెమ్మదిగా రాజకుమారుని ముందుకు వచ్చి అతనికి నమస్కరించి నిలబడింది. అతను ఆమెను నిదానించి చూస్తూ, నీకు ఈ విద్య ఎవరు నేర్పారు అన్నాడు. ప్రభు, మురళి వాయించడంలో మోహినీదేవి గారికి ఉన్న సమర్థత మరొకరికి ఉండదని చెప్పాలి. ఆమె సాధన చేస్తున్నప్పుడు కలిగిన వినికిడి వల్లే నాకు ఈ విద్య అలవడింది. నాలో ఏమైనా పొరపాటు ఉంటే క్షమించి రక్షించండి అంది బాలిక. క్షమించరని తప్పు చేశావు నువ్వు. మొదటి నుండి చివరి వరకు అపశృతిలోనే పలికింది. స్మృతి జ్ఞాపకం లేని నువ్వు నా ఎదుట మురళి వాయించడానికే సాహసించావు. అయినా వినికిడి వల్ల నేర్చుకున్న నువ్వు చేసిన నేరానికి మోహినీదేవి కూడా ఎక్కువ బాధ్యురాలై ఉంది. ఆమెను కూడా పరీక్షించి సంగీతంలో ఆమెకున్న సమర్థతను తెలుసుకున్న తరువాత నీకు విధించే శిక్ష నిర్ణయిస్తాను. ఆలస్యం చేయకుండా స్వర మండపానికి నడు, నీ వెనుక నేను వస్తాను అన్నాడు గుణసాగర్. గుణసాగర్ అలా అనడంతో స్థూలకాయుడితో పాటు అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా ఒకరికొకరు చూసుకున్నారు. అది గమనించిన రాజకుమారుడు స్థూలకాయుని దగ్గరకు పిలిచి, మురళిలోంచి వచ్చే అపశృతి కనిపెట్టలేని ఈ గాయకులను, వాళ్లతో పాటు వాయిద్య బృందాన్ని ఇక్కడే బంధించి తలుపులు మూసి నువ్వు బయట కాపలాగా ఉండు అన్నాడు. స్థూలకాయుడు ఒక్కొక్కరిని బంధిస్తూ రాజకుమారుని ఆజ్ఞను పాలించడంలో లీనమయ్యాడు. గుణసాగర్ సింహాసనం దిగి బాలికను సమీపించి ఆమె చేయి పట్టుకున్నాడు. బాలిక నెమ్మదిగా నడవడం మొదలుపెట్టింది. ఆమె హాలు దాటుతుండగా రాజకుమారుడు తంత్రవేత్తకు సాంజ్ఞ చేసి దగ్గరకు పిలిచి తన 2వ చేతితో అతని చేయి పట్టుకున్నాడు. రాజకుమారుడు అలా ఎందుకు చేశాడో తంత్రవేత్త మొదట తెలుసుకోలేకపోయాడు. కానీ కొంతసేపు అలా నడవగానే వాళ్ళున్న ప్రదేశం అంతా చీకటితో నిండిపోయి కంటి దగ్గరి వస్తువే కనిపించని పరిస్థితి ఏర్పడడంతో రాజకుమారుని జాగ్రత్త